ఇంగ్లీష్ మీడియంలో ఏమున్నాయో గమనించండి. ఏ ఫర్ యాపిల్, దిక్కుమాలిన పండు, ముందు మొక్కలు కోసుకుని తిను, ఎవడికి పెట్టకు. రెండోది బీ ఫర్ బ్యాట్, అంటే నువ్వు బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోండి. ఇక సచిన్ టెండూల్కర్ ముఖ్యం, సరస్వతీదేవి అక్కర్లేదు అక్కడ. నువ్వు క్రికెట్లో గొప్పవాడివి కావాలి, కోట్లు సంపాదించాలి. నీకు ఎవరైనా బహుమతిగా కార్లు ఇస్తే భారత ప్రభుత్వానికి వారికి పన్నులు కూడా కట్టద్దు. ఇంకా దరిద్రంగా అడుక్కు తింటాం, మాకు పన్నులు మినహాయించాలని. కోట్లు ఉన్నవాడు పన్ను ఎగ్గొడుతున్నాడు అంటే ఏ రకమైన దేశభక్తి అంటే అది అర్థం లేకుండా. వెంకటేశ్వర స్వామి కిరీటాలు పెట్టగానే సరిపోలేదు, ముందు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నులందరూ వేదిక మీద వారు కింద వారు కూడా ఖచ్చితంగా కట్టండి. అదే దేశభక్తి, అదే దేశభక్తి. ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి. ఎగ్గొడితే మనకు మాట్లాడే అధికారం కూడా లేదు అసలు. ఖచ్చితంగా దేవుడు గుళ్ళోకి వెళ్ళే అధికారం లేదు పన్ను ఎగ్గొట్టామంటే. ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు సక్రమంగా కట్టావు అంటే అన్ని దాన ధర్మాలు చేసినట్టే. భారతం అనుశాసనిక పర్వంలో వ్యాసుడు ఖచ్చితంగా చెబుతాడు, రాజుకి కట్టినటువంటి పన్ను కట్టిన వాడు వేరే దాన ధర్మాలు చేయక్కర్లేదు, వాడికి స్వర్గలోకం ఖాయమని చెప్పాడు. అంతటి పన్ను మనం కడితే ప్రభుత్వాలు ఏమైనా పనులు చేస్తాయి, లేకపోతే ఏం చేస్తాయి? ఈ రకంగా ఆత్మశక్తి. అదే ఇంగ్లీష్ మీడియంలో కడితే ఏ ఫర్ యాపిల్ అయింది, బీ ఫర్ బ్యాట్ అయింది. రెండోది ఆడుకోమని చెప్పిందో. చదువు గురించి ఒక్క మాట లేదండి. సరస్వతి లేదు, ఈశ్వరుడు లేడు, కుటుంబం లేదు, తల్లి లేదు, గోవు లేదు, ఏమీ లేదు, ఏ మాత లేదు. ఒట్టి జగమాత అల్లుడు ఒక్కడే శుభ్రంగా తినే తాగే పడుకో, అంతే. ఇంగ్లీష్ ద్వారా నేర్చుకుంటున్నది అదే. పోనీ బీ ఫర్ బ్యాట్ అయింది, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఈ రెండు ఏమైనా గొప్ప జంతువుల? ఒక వెధవ జంతువు పిల్లి కపటత్వానికి చిహ్నం, రెండో జంతువు బానిసత్వానికి చిహ్నం. సింహాలు పులులు పుట్టినటువంటి జాతికి కుక్కల్ని పిల్లుల్ని నేర్పుతున్న తర్వాత జాతి ఎప్పుడైనా బాగుపడుతుందో ఆలోచించండి దయచేసి, ఆలోచించండి దయచేసి. ఆలోచన రావాలి. ఆలోచన ఆచరణలో పెట్టాలి. గరిగిపాటి వారి మాటలు వినడం పుణ్యం, చాగంటి వారి మాటలు వినడం పుణ్యం అన్న మా మాటలు ఆచరణలో పుడితే మీ పుణ్యం అంతా మాకు దక్కుతుందమ్మా. ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టండి. మన ఆలోచన మారాలి. మన పిల్లల్ని తెలుగు మాధ్యమంలో తప్పితే చేర్పించం అనేటువంటి నిర్ణయం ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులందరూ తీసుకుంటే రేపొద్దున్నే తెలుగు మీడియం పాఠశాలలు మొదలవుతాయి. ప్రభుత్వాలకేమీ అభ్యంతరం లేదండి. ప్రజలు ఏది కోరుకుంటే అది ఇస్తారు, వాళ్ళకేమిటి ఇబ్బంది ఉంటుంది అక్కడ? అందుకని తెలుగు మాధ్యమంలో మనం చదివించాలి. ఇంకొక మాట నేను చెబుతాను. ఒకే ఒక పద్యంలో ఈ ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటిని ఎలా సాధించవచ్చో కృష్ణదేవరాయలు చెప్పాడు. ఒకే ఒక పద్యంలో ధర్మార్థ కామ మోక్షాలు 4 ఎలా సాధించాలి? ముందు ధర్మంగా ఉండాలి. మన ధర్మం ఏదో మనం చేయాలి. ఆ ధర్మం ద్వారానే అర్థాన్ని సంపాదించాలి. ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం అంటే కోరికలు తీర్చుకోవాలి. ఆ కామంలో పడి కొట్టుకోకూడదు. కోరికలు ఎప్పుడు తరిగేవి కాదు. కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి. కోరికలు గుర్రాలు అయితే మనం గాడిదలు అవుతాం, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఆ కోరికల్ని చేయించాలంటే మోక్ష పురుషార్థం ఉండాలి. ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే, ఆ జ్ఞానం పొందాలి. అంతా ఒక్కటే. జ్ఞానం పొందడం ఏమంత కష్టం కాదు, ఒక్క మాటలో ఉంటుంది జ్ఞానం అనేది. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, దీన్నే జ్ఞానం అంటారు. ఇంకెంతకంటే లేదు ఇక్కడ. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఈ వేదిక మీద ఉన్నప్పుడు కాదు, దిగినప్పుడు, అన్నం తిన్నప్పుడు, స్నానం చేసినప్పుడు, కాళ్ళు కడుక్కున్నప్పుడు, ఎక్కడైనా సరే అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాట ఉంటే భేద బుద్ధి అనేది మనస్సులో ఉండదు. అదే మోక్షం. ఇలా ధర్మం నుంచి అర్థం ద్వారా కామం ద్వారా మోక్షం ఎలా పొందొచ్చు కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యుధులు చెబుతాడు. ఆ పద్యాన్ని ఆయన అర్ధరాత్రి వర్ణన చేశాడు. ఆశ్చర్యకరంగా చాలా దేశాలకి అర్ధరాత్రే స్వతంత్రం వచ్చినట్టుగా మన జీవితాలకు కూడా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి స్వతంత్రం అనేది ఈ అర్ధరాత్రి పద్యంతో వస్తే నేను చాలా ఆనందిస్తా. ఆముక్తమాల్యుధ కావ్యం ప్రారంభంలోనే విలుబుత్తూరు పట్టణాన్ని వర్ణిస్తూ ఆయన అంటాడు, అర్ధరాత్రి ఒక గాలి వీచిందట. అర్ధరాత్రి వీచిందని ఆయన చెప్పడు, కవి ఎప్పుడు నేరుగా చెప్పడు, నర్మగర్భంగా చెబుతాడు. వర్ణించిన పరిస్థితిని బట్టి అది అర్ధరాత్రి అని అనుకోవాలి. అక్కడ విష్ణుమూర్తి కోవెల ఉందట, మన్నార స్వామి కోవెల. ఆ కోవెల మించి ఇలా గాలి వీచిందట. ఆ గాలిని వర్ణిస్తాడు చూడండి ఆయన. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ. పసిండి మువ్వగమి ఒక్కొక్క మాటు కదల్ప, పసిండి మువ్వగమి ఒక్కొక్క మాటు కదల్ప. ఉల్కి మిన్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు. ఉల్కి మిన్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు. పక్షులు రథసేయ తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు. పక్షులు రథసేయ వేగనని కోడుదురు అల్కలు తీరి దంపతులు. వేగనని కోడుదురు అల్కలు తీరి దంపతులు.
అర్ధరాత్రి గాలి అని ఎందుకంటున్నామంటే మలయపు గాలి మలయ పర్వతం వైపు నుంచి వీచింది. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చింది మలయపు గాలి, దక్షిణపు గాలి. దక్షిణం నుంచి గాలి వీస్తుంది కాబట్టి మనకి వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణం వైపు తెరి పెట్టుకోమని చెబుతారు. అదేదో పుణ్యం పురుషార్థం అలా పెట్టుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి అనేది. గాలి వల్ల పెళ్ళిళ్ళు అవ్వవు. ఇక్కడ గాలి వల్ల అయ్యే పెళ్ళిళ్ళు నిలబడకూడను. దానికోసం కాదు, దక్షిణం వైపు కిటికీలు తెరుచుకుంటే గాలి వస్తుంది, అంతకంటే ఏం లేదు నీకు అక్కడ. ఆ మలయపు గాలి వీచిందట. అది మన్నార స్వామి కోవెల పైనుంచి వీచిందట. వీచినప్పుడు ఆ ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానికి 3 బద్దీల్లా కమ్మిళ్ళ ఉంటాయి అలాగా, దానికి చిరుమువ్వలు ఉంటాయి అలాగా. ఆ గాలికి ఆ చిరుమువ్వలు గలగల 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 అని మోగాయట. గమనించండి, ఒక పరిణామం గాలి వీచింది, రెండో పరిణామం మువ్వలు మోగాయి. ఆ మువ్వల సవ్వడికి పక్కనే ప్రాకారం దగ్గర సంపంగి చెట్టు మీద గూళ్ళు కట్టుకుని పడుకున్నటువంటి పక్షులు ఉంటాయి కదా, వాటికి మెలకు వచ్చింది. లేడికి లేచిందే వేళ అంటారు. పక్షులు ఎక్కువసేపు పడుకోవు, భయం వాటికి. మృగాలు పక్షులు పడుకో, ఎవరు వేటాడతారో అని భయం. అందుకని ఎప్పుడూ మెలకుగా ఉండి లేస్తూ ఉంటాయి. అది లేచిందని పాపం పక్షికి తెలియదు కదా, తెల్లారిపోయింది అనుకుంది. ఎందుకు అనుకుంది? అది లేచిన వేళ దానికి తెల్లారినట్టే లెక్క. తెలుగులో సామెత, లేడికి లేచిందే వేళ. ఎప్పటికీ ఎవరన్నా ఈ పని చేయి, ఇప్పుడే చేయి, ఇప్పుడే చేయంటే రేపు పొద్దున్న చేస్తామన్నాం అనుకో, ఇప్పుడే చేయాలంటే లేడికి లేచిందే వేళ, నీకేం బుద్ధి లేదా అంటారు వెంటనే. ఇక్కడ మృగాలకి పక్షులకి అవి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు తెల్లారిందే అనుకుంటాయి. పాపం పక్షులు తెల్లారిందే అనుకుని బెలబెల 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 అరుచుకుంటూ వేటకు బయలుదేరాట. వేటకంటే అర్థపురుషార్థం కదా ఖచ్చితంగా. అక్కడ వేటకు బయలుదేరాట. ఆ వేటకు బయలుదేరిన పక్షులు రెక్కల చప్పుడు ఉంది కదా, బెలబెల 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 బెల అని అరుస్తూ ఉంటే ఆ రెక్కల చప్పుడు, ఆ మాట చప్పుడు కిటికీలోంచి వెలపడింది. ఎంత మహనీయమైన వర్ణన చేస్తాడో ఆ కవి దాంపత్య బంధాన్ని గురించి. 2 దంపతులు, అది కూడా కొత్త వాళ్ళు, రైతు దంపతులు. వాళ్ళకి పెళ్ళి 1 ఏడాదో ఎంతో అయింది. అక్కడ పడుకున్నారు వాళ్ళు. పెళ్ళైన ఏడాది కదా, కొంచెం తగాదాలు అవి ఉంటూ ఉంటాయి. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. కొత్త మోజు కదా, కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ అమాయకురాలు ఏదో నాకు వశం అయ్యాడు అనుకుంటుంది. అంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు. 2వ ఏడు చూడు, నీకు తెలుస్తుంది. మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. 2వ సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది. ఇది భారత జాతి, తప్పదని. 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు. వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు బోళ్ళు కాలక్షేపం. దాంపత్యం అంటేనే అంతే కదా. అందుకని వీళ్ళు పాపం కొత్త దంపతులు ఏదో చిన్న ప్రణయ కలహం వచ్చింది వాళ్ళకి. అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని ఇంగ్లీషులో చెప్పాల్సినంత గొడవేం లేదు అక్కడ. ఏదో చిన్నది వచ్చింది. ఆవిడ అటువైపు తిరిగి పడుకుంది, ఈయన ఇటువైపు తిరిగి పడుకున్నాడు. భారతదేశం గొప్పతనం ఏమిటంటే, కొత్త దంపతులు ఎడముఖం పెడముఖంగా పడుకుంటే గాలి కూడా ఊరుకోదండి. గాలి వీచి వాళ్ళని కలుపుతుంది ఖచ్చితంగా. దట్ ఈజ్ ఇండియా. అది భారతదేశం, అది భారతదేశం. ఇప్పుడు ఎలా జరిగిందో గమనించండి. గాలి వీచింది, ఇంకా మువ్వలు మోగాయి. మువ్వల సవ్వడికి పక్షులు లేచి వేటకు బయలుదేరాయి. పక్షుల సవ్వడికి బిలబిలబిల ఉంటుంటే దంపతులకు మెలకు వచ్చింది. ఈ ఇల్లాలు అనుకుందిట, ఏమిటో తెల్లారిపోతుంది. అప్పుడు తెల్లారలేదు, 2 అయింది. గడియారం లేదు కాబట్టి తెలవలేదు వాళ్ళకి. మనమైతే సెల్ ఫోన్ అలారం చూసుకుని అవ్వలేదు అనుకుని మెసేజ్లు చూసుకుంటాం యథాకారం. అర్ధరాత్రి కూడా మెసేజ్లు చూస్తారు కాబట్టి కాపురాలు బాగుండవు. ఇక్కడ వాళ్ళు మెసేజ్లు చూడరు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. పక్షులు బయలుదేరుతుంటే విని అది తెల్లారిపోయింది. ఏదో మొగుడని నాకు ఓ మాట అంటాడు, అలా మాత్రం పడకపోతే దాంపత్యం ఏమిటి? ఆయన అలా పడుకుంటే నేను ఇలా పడుకుంటే ఏమిటి దాంపత్యం? పైగా ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు మనకు కనపట్ల. పైగా మన రైల్లో ప్రయాణిస్తుంటే నాకు విచిత్ర దృశ్యం కనపడింది. ఒక 2 అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఏదో మాట్లాడుకుంటే నేను ప్యాంటు చొక్కా వేసుకుని ఉన్నాను, నన్ను వాడు గుర్తుపెట్టారు, నమస్కారం చేశారు, అది అయిపోయింది. కానీ నా దూరంలో నేను ఉన్నాను, ఏదో జపం చేసుకుంటాను. కాసేపటికి ఒక అమ్మాయి ఉంటుంది,
వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ కంబైన్డ్ ఫ్యామిలీ కదా అంది ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి కంబైన్డ్ ఫ్యామిలీ కదా అంది. అంటే మనకు తెలుసు కదా కంబైన్డ్ ఫ్యామిలీ అంటే. నాకు సరదా పుట్టి అమ్మ కంబైన్డ్ ఫ్యామిలీ అంటే ఇంకా తాతలు ముత్తాతలు అందరూ కలిసి ఉన్నారా అన్న. లేదండి, కంబైన్డ్ ఫ్యామిలీ అంటే భార్యాభర్త కలిసి ఉండడం అంది. నమశివాయ. ఇంగ్లీష్ ప్రభావం ఎంతో. కంబైన్డ్ ఫ్యామిలీ అంటే భార్యాభర్త కలిసి ఉండడం. తల్లిదండ్రులు ఎప్పుడో పోయారు, పిల్లలు ఎప్పుడో హాస్టల్లో ఉంటారు, వృద్ధులు వృద్ధాశ్రమంలో ఉంటారు. వీళ్ళిద్దరూ లింగీలు ఇటుకోమంటే ఇద్దరు ఉంటారు, వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే 6 అంతస్తులు కదా, ఎక్క దిగ. ఇది కంబైన్డ్ ఫ్యామిలీకి వచ్చే నిర్వచనం. ఆ రోజుల్లో అది కాదండి, అత్తమామలు అక్కడే ఉంటారు ఖచ్చితంగా, తోడుకోళ్ళు తోడలుడు అన్నగారు వదిన గారు కూడా అక్కడే ఉంటారు ఖచ్చితంగా. ఆవిడ అనుకుందరు ఇల్లాలు పాపం తెల్లారితే మళ్ళీ అత్తగారు తలుపు కొడుతుంది, తెల్లారినా లేవరు మొగుడు మీద మోజు అనేదో అంటుంది ఆవిడ పని లేకుండా. ఆ మాట పడలేక కోడలు పాపం తెల్లారితే మళ్ళీ మొగుడు కనపడ్డు, ఏదో ఆయన కోపం వచ్చి ఆడు పడుకుంటే నేను ఇటు తిరిగితే ఆయన ఇటు తిరుగుతాడు కదా అని పాపం ఇటు తిరిగింది. ఆయనకు కూడా అనిపించింది తెల్లారితే మళ్ళీ పొలం పనికి పోవాలి, అమ్మ పిలుస్తుంది, ఈ భార్యను కనీసం ముట్టుకోవడం కాదు మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇంత రసమయమైన సమయాన్ని మనం పాడు చేసుకుంటే ఎలాగా అని ఆయన కూడా ఇటు తిరిగాడు. ఆ ఇద్దరు ఇటు తిరిగిన తర్వాత వీరి కుడి చేతి చిటికిన వేలు వారి ఎడమ చేతి చిటికిన వేలు కలిసిన తర్వాత ఇంకెలా ఉంటాయో నేను చెప్పక్కర్లేదు, అందరూ సినిమాను ఊహించుకోవచ్చు. మా మధురాపతులు సత్యనారాయణ శాస్త్రి గారు పద్యం రాస్తాడు. ఆలి కుడి చేతి చిటికెన వ్రేలి కొసలు రాజుకొను వేళ రసచరీ రక్షణిడుము. ఆలి కుడి చేతి చిటికెన వ్రేలి కొసలు రాజుకొను వేళ రసచరీ రక్షణిడుము. రాసుకొను వేళ అనలేదు మహాకవి మధురాపతుల, జ్ఞానపీఠం జారిపోయిన మహానుభావుడు. రాజుకొను వేళ అన్నాడు. భార్య కుడి చేతి చిటికెన వేలు భర్తకి చిటికెన వేలకి తగిలితే పొయ్యి రాజుకున్నట్టు రాజుకుంటుంది, అది మామూలుగా రాసుకోవడం కాదుటది. అలాగే ఇద్దరు ఆనందంగా గడిపారు. అందుకని అల్కలు తీరి దంపతులు అన్నారు. పద్యం తాత్పర్యం గమనించండి. గాలి వీసింది, అది ధర్మానికి ప్రతీక, దాని ధర్మం అది చేసింది. పక్షులు లేస్తాయని కానీ దంపతులు కలుస్తారని కానీ గుడిగంటలు మోగుతాయని కానీ దానికి ఏం తెలియదు. దాని ధర్మం అది చేసింది. ధర్మం అంటే అంతే, మన ధర్మం మనం చెయ్యాలి. దాని పరిణామాలు ఏమిటి, పరిస్థితులు ఏమిటి, ఏమవుతుంది అనేది ఆలోచించదు. ఇక్కడ మాట్లాడడం వరకే నా ధర్మం, నాకు ఇచ్చిన సమయం ప్రకారం. ఆ తర్వాత ఈ మాటల ప్రభావం ఎలా ఉంటుంది అనేది అమ్మవారి బాధ్యత, నా బాధ్యత కాదండి. నాకంటే చక్కగా ఆవిడ బాధ్యత ఎంత బాగా నెరవేరుస్తుందో ఇవాళ యువతరంలో కాదు, నిమ్న బలహీన వర్గాల్లో కూడా నాకున్నటువంటి ఆదరణ వల్ల నాకు ప్రతిక్షణం రుజువు అవుతుంది. ఖచ్చితంగా అందరూ నమస్కారం చేస్తున్నారు, మేము వింటున్నా ఉంటున్నారు. డ్రైవర్లు, క్లీనర్లు, స్వీపర్లు, పారిశుధ్య కార్మికులు కూడా మా ఇద్దరి ప్రవచనాలు వింటున్నారు. ఈ యోగం ఎవరి వల్ల పడుతుందండి? మా కృషి వల్ల పట్టదమ్మా, అమ్మవారి దయ వల్ల పడుతుంది ఖచ్చితంగా. మీ పని మీరు చేయండి, నా ప్రచారం నేను చేస్తా. ధర్మ నిర్వహణ అంటే అంతే. అంటే గాలి వీచింది, అది ధర్మం. పక్షులు లేచి వేటకు బయలుదేరడం అర్ధపురుషార్థం, సంపాదించుకోవాలి కదా తిండి, అందుకోసం అర్ధపురుషార్థం. దంపతులు లేచి కలవడం కామపురుషార్థం, గుడిగంటలు మోగడం మోక్ష పురుషార్థం. ఒక్క పద్యంలో 4 పురుషార్థాలు ఇవిడించిన మహానుభావుడు సమరాంగణ సాహితీ సార్వభౌముడు కృష్ణదేవరాయలకి నమస్కారం. ఇటువంటి పద్యాలు మీరు కోల్పోతున్నారు. ఇవాళ తెలుగు భాష కోల్పోవడం వల్ల భాషకి నష్టం లేదు, మీకు నష్టం మిత్రమా. యువతరం పోరాటం చేయాల్సిన అంశం ఇది, పోరాటం చేయాల్సిన అంశం ఇది. నా భాష నాకు ఎందుకు దూరం అవుతుందని తల్లిదండ్రులతోనే దెబ్బలాడవలసిన అంశం ఇది. ఖచ్చితంగా నేను చదవను, నాకు అక్కర్లేదు, నాకు డబ్బులు అక్కర్లేదు, నాకు తెలుగు పద్యం కావాలి, నాకు సంస్కారం కావాలి, నాకు నా కుటుంబం నిలబడడం కావాలి, నా పిల్లలు మళ్ళీ రామలక్ష్మణుల్లా ఉండడం కావాలి, నాకు నా పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదవాలి అని ఇక్కడున్న విద్యార్థులందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తే రాజుగారు లక్షలు ఖర్చు పెట్టి చేసి సాగించినటువంటి ఈ ప్రపంచ తెలుగు మహాసభలు సార్థకమవుతాయి. ఆ నిర్ణయం తీసుకోండి. ఎంతసేపు డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టకండి. అందుకని ధర్మం, అర్థం, కామం ఇందులో కూడా గమనించండి. ధర్మం, మోక్షం, అర్థం, కామం రెండు మనని భ్రమల్లో పడేస్తాయి. డబ్బు భ్రమల్లో పడేస్తుంది, కామవాంఛలు కూడా మనని భ్రమలో పడేస్తాయి. ధర్మం, మోక్షం దాని నుంచి బయట పడేస్తాయి. అందుకే చూడండి, అర్ధపురుషార్థానికి కారణమైన పక్షులు భ్రమపడి లేచాయి, సహజంగా లేవలేదు. దంపతులు కూడా భ్రమపడి కలిశారు, తెల్లారిందేమో అనుకుని కలిశారు. ఆ రోజుల్లో గడియారం ఉండుంటే అప్పుడు 1:30 అయిందన్న విషయం దంపతులకు తెలుసుంటే నేనెందుకు మాట్లాడాలి అని ఇంకాసేపు బిగిసేవాడు ఖచ్చితంగా, అనుమానం వెళ్ళ. తెల్లారిపోతుందని కలిశాడు. అంటే అర్ధకామాలు మనని భ్రమలో పడేస్తాయి. గాలి కేవలం వీచింది, భ్రమపడి వీయలేదు. గుడిగంటలు కూడా భ్రమపడి మోగలేదు, గాలి వీచినప్పుడల్లా మోగుతాయి. అంటే అర్ధకామాలు మనని భ్రమలో పడేస్తాయి. ధర్మ, మోక్ష
మోక్షాలు భ్రమణించి బయటపడేస్తాయి. ఈ రకంగా ఆత్మసిద్ధి అనేటువంటి జీవిత లక్ష్యాన్ని ఒక్క తెలుగు పద్యంలో మనకు అందించారండి. అటువంటి తెలుగు పద్యాలు మనం నేర్చుకుందాం.